నీ ముడుగు చూడు చెప్పు. కూర్చో. ఏ డాక్టర్ మా ఇది ఊరు నుంచి రేపు పొద్దున్నే దిగుతాడు మా వాడు. యో ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏందయ్యా నువ్వు? అసలు ఏం నువ్వు నువ్వు ప్రసాద్ ఇంగ్లీష్ డాక్టర్ మన ఊరికి వచ్చినాడు. అది ఏదో ఎయిడ్స్ అంట, ఎవరెవరికి ఉంది అని చూస్తే ఆ? మన మన ఏంది? ఊరు మన ఊరు గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారని డాక్టర్ ని పిలిపించినాము, ఫారిన్ డాక్టర్ ని. నువ్వు డాక్టర్నే పిలుచుకొచ్చుకుంటావు, ఇవును పిలుచుకొచ్చుకుంటావు. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏంది? ఎవరు నువ్వు? నెబ్బ జీవితం ఎన్ని నంబర్లు మార్చుకుంటావు? అసలు ప్రసాద్ నీకు ఏ సబ్ ఎయిడ్స్ అంటే ఏందో తెలుసా? ఏ ముఠాల మమ్మడ, ఎవరు నువ్వు? ఎవరు ప్రసాద్? ఎవరికి ఎయిడ్స్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఎయిడ్స్ ఎవరికి వస్తుంది అని ఇట్లా లోపల చిల్లర పని నా కూడా చేసే వాళ్ళకి వస్తాయి పనులు. నీకు ఎయిడ్స్ అంటే తెలుసా? ఏంది ఎయిడ్స్ అంటే? ఏంది? సరేలే గాని నీకు తెలిసిందలే, ఎందుకంటే నువ్వు బైపాస్ లో తిరిగేవనివి, ఆ మాత్రం అవగాహన లేకుంటే కష్టమా? నీకు మెట్టి పాత్రలు ఇరిపోతా. నీకెట్లా ఏం ఏం మాట్లాడుతానా నువ్వు? సరే సరే గాని గానాగలు ఏమన్నా చేస్తానావా? ఏమన్నా మన వాళ్ళ ఊర్లో కూడా మాటకు వచ్చారు. ఏందో ఈ తిక్క తిక్కవని మాట్లాడుకుంటా నువ్వు. సబ్జెక్ట్ లేకుండా ఏందో ఫోన్ చేయడం, సతాయడం. అసలు ఎన్ని నంబర్లు వస్తానని ప్రసాద్ తెలిసినా? ఆయన పెద్ద డాక్టర్. చెక్ చేస్తే మన ఊర్లో 30 మందికి నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వస్తుందో పాజిటివ్ వస్తుందో అనవసరము. అసలు నీకు నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా? అసలు ఎవరప్పా నువ్వు? అసలు నీకు అసలు నువ్వు ఎవరు? నువ్వు నాకు అర్థం కదా. నాకు తిక్క. అసలు నా కళ్ళ ప్రసాద్ ముందు కనబడు నువ్వు రా. ఒక్క నిమిషం ఉండు. నువ్వు నీకు నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా చెప్తే సరిపోతుంది కదా. నువ్వు నెగిటివ్ పాజిటివ్ ఏంది? ఏందప్పా నాకు రామాయణము? అసలు నువ్వు ఎవరు? అసలు ఎక్కడ నీ అడ్రస్ బా? ప్రసాద్ నీకు నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా ఎయిడ్స్? ఏ తొరిపనడా, తొరిముసడా, నాకు కానీ బీపీ అనుకో. ఏమి ఎవరు అసలు ఏమి ఉంటుంది నాకు? అసలు నువ్వు నన్ను చూసినావా? నువ్వెవరు? నువ్వు నిజాయితీ పరుడైతే నీకు పాజిటివ్ ఉంటుంది, లేదనుకో బాగా చెడు తిరగలు తిరిగే మన ఊర్లో వాళ్ళకి నెగిటివ్ వచ్చింది. నీకు నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా? నీ పెర్ల మీద ఎగిసేస్తా నీకు మళ్ళా. సరే ఇది ఏమన్నా నువ్వు ఎవరు లారీలో అనుకోని పోయే మాట్లాడుతున్నావు? నువ్వు అసలు ఎవరు అనుకోని మాట్లాడుతున్నావు అంటారా నీకే? నీకు ఏదుందో చెప్పు ప్రసాద్, నెగిటివా పాజిటివా? నాకు పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, అసలు ఏమి లేవు. నీకు అవసరమా? నీకేమన్నా ఏం అసలు లేదంటే పాజిటివ్, ఏందని ఉందంటే నెగిటివ్. నీకు నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా చెప్పు. నీకు అసలు ఫోన్ చేయడమే గొప్ప అనొచ్చు. మా ఏందయ్యా నువ్వు నన్ను తలకాయలు తినుకుంటాయి? నువ్వు చెప్పడం లేదంటే నీకు నెగిటివ్ ఉందనే ఎయిడ్స్. ఏ నీ బస్సులో సమాధానం నాకు నీకేంటి చెప్పాలి? నేను ఏంటి చెప్పాలా? డాక్టర్లకి నీ నంబర్ ఇచ్చి రాపిస్తే యాడున్నా కూడా పట్టుకొస్తారు. నీకు బుద్ధి వస్తుంది. నీకు గుర్తొస్తుంది మళ్ళా. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాను అనుకో. ఎయిడ్స్ బండి పొద్దున్నే మీ ఇంటికాడ అవుతుంది. కొబ్బరి నూనె పోసి లాటరీకి నీకు చెప్తారు. చెక్ పెట్టి తమ్ముకే. చెప్తాను నేను. ఎయిడ్స్ ఉంది వాడు జనాల్లో తిరిగి అందరికి చూపించాలని చూస్తున్నాడు అని. ఏమి నీకు తెలుసో తెల్లో? ఎవరుకుంటాయి ఎయిడ్స్? ఎవరు ఎట్లా వాళ్ళు ఉంటాయి? మీ వాళ్ళకు ఉంటాయి, మీ ఊరు వాళ్ళకు ఉంటాయి, నీ ఫ్రెండ్స్ ఉంటాయి. నువ్వు మా ఊరేడే, నువ్వు మా దేవస్థ స్నేహితుడు ఉన్నట్లే కదా. అంటే నా లవడ స్నేహితుడు అని చెప్పు. నా లవడాలు ఇవన్నీ ఎవడు స్నేహితుడు నీకే? ఎప్పుడు కలిసినాం, ఎప్పుడు మాట్లాడినాం నీకే? సరే కానీ ఇప్పుడు నీకు పాజిటివా నెగిటివా? వచ్చి అనుకో, నీకు పెద్ద రాడ్ దిగి పంపిస్తాను. మళ్ళీ ఈ టైంలో కనపడలేడు నువ్వు. లారీలో రాడ్ నాకెందుకులే కానీ నీకు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చెప్తే అయిపోతుంది కదా. ఏముందన్నాకి? ఏముంది? నేను మాట్లాడుతాను. అసలు ఎయిడ్స్ ఉందంటే నెగిటివ్, ఎయిడ్స్ లేదంటే పాజిటివ్. అసలు ఎవరు మాట్లాడుతున్నావు? అసలు యా ఊరు నీది? అసలు ఇంతకీ డాక్టర్ నువ్వు ఎవరు అనుకోని మాట్లాడుతున్నావు? ఉంటున్నా నిన్నే ఎవరు అనుకోని? డాక్టర్ మన ఊళ్ళో పన్నడా పుచ్చిపోయిన పన్నడా? నేను నా పేరు శివ అని చెప్తాను. ప్రసాద్ అని ప్రసాద్ శివప్రసాదే. ఎవరు చెప్పి ప్రసాద్ అని? నీకు నెగిటివా పాజిటివా?
ప్రసాద్ అని ఎవరు చెప్పిడే అంటాడా? ప్రసాద్ అని ఎవరు చెప్తాడా అంటాడా? సరే చెప్పు ప్రసాద్, నీకు నెగిటివా పాజిటివా? నిన్ని ఏడ పడితే ఆడుతున్నాడు. నీకు మర్యాద ఇస్తా నువ్వు వద్ది నువ్వు చెప్తానా? ఏం నువ్వు ప్రసాద్ కాదు, నా పేరు శివ అని చెప్తే మళ్ళీ శివప్రసాద్ అంటావా నువ్వు? సరే అసలు నా ప్రసాద్ పేరు శివ అనుకో, అంతే కదా. నేనేంటి కనుకోవాలండి? ప్రసాద్ మా అమ్మ నాన్న పేరు పెట్టిన పేరు నేనేంటి పెద్ద మార్చుకుంటా? మనుషులు మేము ఊరోళ్ళం పెట్టిన పేరు నీకు వద్దా? చెప్పు తీసుకుని కొడతా. మీ పెద్ద మనిషి నా కొడుకులు వాళ్ళు ఎవరు పేరు మార్చేయక నా కొడుకు చిల్లర నా కొడుకులు లోఫర్ నా కొడుకు మళ్ళీ మాట్లాడతావు వాళ్ళ గురించి. మన ఊర్లో తిరిగిన పిల్లగాడివి నువ్వు, వేరే ఊరికి ఎవడు వెళ్ళిపోయి ఎవడు లారీలు తిరిగినాడు ఎక్కి. మీ ఊర్లో? ఎక్కువ మేమేంటి మీ ఊర్లో తిరిగేది? మా సరే ఊర్లో సరే ఉంటాము. గానే నీది పాజిటివా నెగిటివా ప్రసాద్? నువ్వు మాటకు వచ్చేది పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ అని అన్నావు అనుకో. సరే నీకు ఏదో ఒకటి చెప్పు, అయిపోతుంది కదా. ఏ అసలు నేను చెప్పడము నేను నీకు చెప్పను, నాకు అవసరం అయితే లేదు. నీకే ఎయిడ్స్ ఉంది, నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే. ఏ నాకు వచ్చానుకో ఎవరు నువ్వు నాకు అర్థం కాదు, నాకు తెలియదు నువ్వు. సరే నీ మళ్ళా చెప్పు, నీకు మొత్తం అంతా నీ పాజిటివ్ ఉందా మ్యాటర్ నువ్వు నెగిటివ్ యాడో ఉందా? ఎక్కడ పుట్టి అసలు నువ్వు ఎక్కడ పుట్టినావో ఎవడు ఎక్కడ మొత్తం అని మీకు కనుక్కొని టైం ఏం పట్టదు. ఎందుకంటే వద్దు ఏందో అనుకుంటున్నాం పొల ఎన్ని సార్లు వస్తున్నావు తెలిసినా నువ్వు, ఎన్ని మాట్లాడినావు నువ్వు, యో నన్ను ప్రసాద్, నీకు రకరకాలుగా ఏమన్నా హింసిస్తున్నావు. రోగం ఉంటే ఫ్రీగా వాళ్ళే చూస్తారంట, టాబ్లెట్ మందులు ఇచ్చిపోతా అంటున్నారు. ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకు ఉందా నీకేమన్నా? ఆ? యో చెప్పు ప్రసాద్, నీకు పాజిటివా నెగిటివా? నువ్వు పాజిటివ్ నెగిటివ్ అని నువ్వు మాట్లాడుతున్నావు ఏంది నువ్వు అసలు? యో చెప్పు భయ్యా, ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తా కదా, నాకు పాజిటివ్ నెగిటివ్ అంటే నేను చెప్తాను. నువ్వు చెప్పలేకపోతున్నావు అంటేనే అర్థమవుతుంది నీకు ఏదో ఉందని. నాకేముంటుంది అసలు? అసలు ఏం నా గురించి తెలుసుకొని ఏం చేస్తావు అసలు? నాకు ఉండదో లేదో నీకు అవసరమా? ఉండదో యో లేదు. నీకు ఉన్నా నాకేం అవసరం లేదులే గాని, నిన్ను బతికించుకోవాలని మాకు చాలా కష్టపడేనా, నేను ఎట్ట తిరిగి బయట ఏమో. నల్లవడా ఏ నువ్వు బయటికి మళ్ళీ మాట్లాడతావు నువ్వు తొర్రి పనులా. సరే సరే గాని పాజిటివా నెగిటివా? నీ మూతి గుద్దే అనుకో అట్లే యో పండ్ర ప్రసాద్, నువ్వు పాజిటివ్ నెగిటివ్ చేయలేదో ఈ రోజు రాత్రంతా ఫోన్లు చేస్తూనే ఉంటాను, చెప్తాను, నీకు తెలుసు నా గురించి. ఫోన్లు చేసినానుకో నీకు ఆడాడు ఆడించేపించుకుంటావు. నువ్వు యో నువ్వు ఏళ్ళు పంపలేవు. ఇంచు, అంత భుజం కూడా ఇంచు, ఎందుకంటే పనికి పోయి మనశ్శాంతి కొద్ది కూడు పట్టకు కూడా పోయినాయి. తినలేవు. మనశ్శాంతి కూడు కూడా తినలేవు అట్లా చేస్తానికి. సరే మళ్ళా పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒకటి చెప్పాయి ప్రసాద్. నేను చెప్పాను, నేను తగ్గాను. నువ్వు చెప్పు సరే ఏమైతావు? నేనే నెగిటివ్ అని రాపిచ్చేస్తాను. చెప్పు. నాకు వస్తాయి మంచిగా రాసిన పడతా ఫస్ట్ నా కొడుకులకి. ఎవడు ఏమైనా కూడా రాసేది పడు నెగిటివ్ పాజిటివ్ అనేది. ఆ అన్నాకలేమో తెలుగుతాను నా మంచి బూతులు రావు ఇంకా. యో ప్రసాద్, నీకు నెగిటివ్ ఉంటదని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. నీకు నెగిటివ్ ఉన్నా అవసరంలే, పాజిటివ్ ఉన్నా అవసరంలే. అసలు సంబంధమే లేదు. నువ్వెవడు నేనెవడు, వాళ్ళెవరో వీళ్ళెవరో మధ్యలో సరే సరే, ఊరికంత సోకిచ్చింది నువ్వే అని చెప్పి డాక్టర్ చెప్తాను. ఏమే నిన్ను కుక్కల బోన్ లెక్క ఎయిడ్స్ బోన్లు తీసుకొచ్చి కూర్చిపెట్టకపోతే రే ప్రసాద్, నువ్వు రేని అనుకో పాచేస్తా నీకే. మీ మీ గంగిరాజు తాతనే కాదు, గుర్తు పెట్టుకో. నువ్వు తాతను గజ్జి పట్టిస్తా నీకే. గజ్జి గంగరాజు మళ్ళా మాట్లాడతావు. యో నీకు ఉందని క్లియర్ గా అర్థమైపోయిందిలే గానీ, మన ఊర్లో కూడా ముగ్గురికి వచ్చింది. ఏమే అది మీ ఊరుకుంటది, వాళ్ళు జోగించుకుంటారు. వాళ్ళేమో నీ మీదే చెప్తున్నారు. ఎప్పుడు ఆటోలో ఎక్కించుకొని పోయినావంట ఒకరిని. ఎవరిని? యో సునీల్ ని ఎక్కించకపోయినావంట ఆటోలో. గబ్బు నాకు వస్తాను మంచి కూతురుగా. సరే సరే, టాబ్లెట్లు నీ పేరు చెప్పి నేను ఇప్పించుకుంటాలే ప్రసాద్, నేను నీకు పంపిస్తాను అటుకే, ఖచ్చితంగా వేసుకో. ఎవడు ఇస్తాడు టాబ్లెట్లు? బాగా నరికేస్తా. రమ్మని చెప్పు. ఎవడు ఇచ్చేవాడు రమ్మని చెప్పు. అంతే అంతే, నీకు డాక్టర్లు ఇస్తే తీసుకోవు గానీ, లారీలో వాళ్ళు బైపాస్ లో వాళ్ళు ఇస్తే మాత్రం అన్ని తీసుకుంటావు, ఎత్తి పెట్టుకుంటావు. యో ప్రసాద్ ఉన్నావా ఏమే? రేటా నీకు పగలు కొట్టేపిస్తా. నీకు ఆడాడి మళ్ళా నడ్డి ముడ్డీలు అన్ని. ఎవరున్నారు ప్రసాద్? నీ దగ్గర అంత పోటు మొగోళ్ళు.
ఏంది ఏంది పోటు మొగలు సర్పంచ్ మన ఊరి సర్పంచ్ కి చెప్పమంటావా ఏంది? ఏం చెప్పంటావు నువ్వు? అసలు ఏం పరిస్థితి నీకేమి? ఏమి నీకు ఎయిడ్స్ వచ్చిందని దాచిన ఇన్ని రోజులు, అదే కదా నేను చేసిన తప్పు. ఏం ఏం తప్పు చేసినావు నువ్వు? అసలు ఏంది? నీకు ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా నేను ఊర్లో చెప్పకుండా పెద్ద తప్పు పని చేస్తున్నప్ప. ఎయిడ్స్ ఊరుకుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నువ్వేంటివి కదా నీకు ఎయిడ్స్ నెగిటివ్ అని. నువ్వు చెప్పినావేమన్నా మళ్ళీ మాట్లాడతావు, మళ్ళీ ఎయిడ్స్ ఎయిడ్స్ అని మళ్ళీ చంపుతావు. నీకు ఎయిడ్స్ నెగిటివా కాదా? ఏమన్నా ప్రసాద్, ఇంకా అనగలేమన్నా నీకు చెప్పింది. ప్రసాద్, ఎయిడ్స్ నెగిటివా నీకు కాదా చెప్పు. నేను నెగిటివ్ పాజిటివ్ సంబంధం లే, నాకు అనవసరమే లే. నువ్వు చెప్పొద్దు, నువ్వు అంతా మాట్లాడద్దు. నీకు ఎయిడ్స్ నెగిటివ్ అంటే ఒప్పుకోవడం లేదు. ఎయిడ్స్ నెగిటివ్ అంటే లేదని, నీకు పాజిటివ్ ఉంది కాబట్టి నువ్వు ఒప్పుకోవడం లేదు. నీకు పాజిటివ్ అని కన్ఫర్మ్ అయిందిలే కానీ ఏమే గుర్తుపెట్టుకో. ఎవడు 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 చెప్తాను నువ్వన్నీ ఇట్లాడవన్నీ? నువ్వు లారీలకి ఎంత మందికి సోకిచ్చినావో మొత్తం అంతా బయటికి తీస్తారు ఇప్పుడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఇంటికాడ ఉండద్దు. ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు నువ్వు? ప్రసాద్, నువ్వు మన ఊరు పిల్లగాళ్ళకి గబ్బు పట్టించినావు, మన ఊరికి సోకిచ్చినావు, అది నీ వల్లే వచ్చింది. ఏమి లలితమ్మ మొగుడు చచ్చిపోయింది కూడా నీ వల్లే. ఏమి రే, నువ్వు దొరుకుతావు ఉండు, మన ఊర్లో పెద్ద మసలు చెప్తాను. ఎవరు చోకించి అసలు నువ్వు చూసావు? అసలు గంగిరాజు భర్తని చంపింది నువ్వే కదా. యా భర్తను చంపాలా, ఎవరిని చంపాలా? అసలు గంగరాజు ఎవరు? నువ్వెవరు? అసలు ఎవడయ్యా నువ్వు? ఇంటికి గంగిరాజు నేనే ప్రసాద్. అసలు నువ్వు ఇంట్లో చూస్తాంటే ఏం మాన మర్యాద లేకుండా పెడతావు నువ్వు. ఎయిడ్స్ వచ్చినప్పుడు లేని మర్యాద మానవు నీకు ఇప్పుడు వచ్చిన నీకు. ఏం మర్యాద నీకే? ఎవడు అయ్యా నువ్వు అసలుకి? ఉండు మీకు ఇంటికాటికి పంపిస్తాను జనాలని. ఉండు నీ కథ చెప్తాను. ఆడ పక్కన రోడ్లో పోయేది కూడా ఏం శివ ఇక్కడ వస్తున్నావు అంటున్నారు. గిరాకీ తీసి పట్టుకునేకి వచ్చినాని ఆడ బైపాస్ ఎక్కినావా? మమ్మల్ని మాట్లాడతాం మళ్ళీ చిల్లరోడా అంతా ఏం పరికి మాటలు మాట్లాడుకుంటే అసలు ఫోన్లు ఎవరు చేయమంటారు నీకు దీనికి అసలుకి? మన ఊరోళ్ళు ఫోన్ వాడేది నువ్వే, కస్టమర్ని పట్టేది నువ్వే, తిరిగేది నువ్వే, లెక్క సంపాదిస్తా అనేది కూడా నువ్వే, ఎయిడ్స్ తెచ్చుకుంది కూడా నువ్వే. నువ్వు ఎయిడ్స్ గురించి అసలు సంబంధమే లేదు దీనికి, దానికి అసలు ఫోన్ పెట్టేస్తావు లేదా? నాకు మర్యాద లేకుండా చెప్పేస్తానికి ఫోన్ పెట్టే. సరే రేపు వస్తారు డాక్టర్లు ఇంటి దగ్గరికి. మనం మాట్లాడుతూ అసలు నుంచి మాట్లాడింది డాక్టర్లు ఇంటి దగ్గరికి వస్తారు. ఎవడో మాట్లాడు డాక్టర్ గీట్ల ఫోన్ పెట్టేయకుండా మళ్ళీ మాట్లాడతాం మళ్ళా. కొద్దిగా 2 లీటర్ల బాటిల్లో పాస్ పోసి పెట్టుకోండు. ఎవరు నువ్వు? అసలు ఏం పాస్ అయింది, ఎయిడ్స్ అయింది, సోకడం అయింది. టెస్టింగ్ కి 2 లీటర్ల బాటిల్లో పాస్ నింపి పెట్టిండు. బ్లడ్ 5 లీటర్ల క్యాన్ లో నింపిండు. రేపు డాక్టర్లు వస్తారు ఇంటికాటికి. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం సంబంధం ఉందా నీకేమన్నా? టెస్టింగ్ అంటే మామూలుగా ఉండదు. ఎయిడ్స్ 5 లీటర్లు ఉండాల బ్లడ్, 2 లీటర్లు పాస్ పోయాల. పాస్ పోయేలా ఏంది పోయేలా నువ్వు అన్ని? నీకు థర్మామీటర్ ముడ్డిలో పెట్టి పొద్దున్నే బయటికి తీస్తారు. ఏందో తెలుస్తుంది నీకుండేది. ఏం థర్మామీటర్? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏమైనా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. అసలు నీ ఫోన్ ఎవరు చెప్పిన నీకు? అసలు ఫోన్ పెట్టేస్తావు లేదు? నీ క్యానర్లు ఏమైనా అత్తగా ఏమైనా మాట్లాడుతున్నావు? ఎయిడ్స్ ఎక్కువ రోజులు ఉండరంట. ఎక్కువ రోజులు ఉంటారు? అసలు ఉంటానో పోతానో బతుకుతానో నీకు అవసరమా? అంటే నీకుంది కదా ప్రసాద్. అసలు మీ ఎట్లా చదువుతుందంతా నువ్వు ఫోన్ పెట్టేసి మళ్ళీ మాట్లాడతావు మళ్ళీ. మన ఊరికి ముద్దు బిడ్డ నువ్వు. అసలు మీ ఊరికి ఏంది నాయనా నువ్వు? అసలు యా ఊరు నీది? పొలాలు పండనప్పుడు నువ్వు పండుకొని ఎంత సంపాదించిన లెక్క ఊరికి ఖర్చు పెట్టినావు. మర్చిపోయినామా మేము నీ కృతజ్ఞతను? యా ఊరు నీది అసలు? యా ఊరు చెప్పాను చెప్తాను. యా ఊరు ఉంటాడా? అడ్రస్ పెట్టు. ఊరి పేరు పొలము. ఫోన్ పెట్టు. లోపలికి మళ్ళీ మాట్లాడతాం మళ్ళీ చిల్లర మమ్మల్ని అసలు నీకు
సరే సరే డాక్టర్ తో వీడియో కాల్ చేస్తాడు చూపించు